హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం పుష్ప 2 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. పుష్పరాజ్ స్పీడ్ పెంచేశారు. కల్కి రిజల్ట్ చూసిన తర్వాత మరింత కాన్ఫిడెంట్గా అప్కమింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అదే సమయంలో కంటెంట్ విషయంలో కూడా మరింత కేర్ తీసుకుంటున్నారు చిత్ర యూనిట్. అందుకే షూటింగ్ నుంచి ప్రమోషన్స్ వరకు పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నారు మేకర్స్. పుష్పరాజ్ మళ్ళీ సెట్లో బిజీ అవుతున్నారు. షార్ట్ గ్యాప్ తర్వాత పుష్ప 2 కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ నెలాఖరు వరకు బ్రేక్ లేకుండా ఈ షెడ్యూల్ను ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్తో పాటు షూటింగ్ ఫైనల్ స్టేజ్కు వచ్చేస్తుంది. ఆగస్టులో మరో 15 రోజుల షూటింగ్తో పుష్ప 2కు గుమ్మడికాయ కొట్టేయనుంది చిత్ర యూనిట్. ఆల్రెడీ షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. షెడ్యూల్స్ గ్యాప్లో ఎడిటింగ్తో పాటు ఇతర కార్యక్రమాలు చెక్కబెట్టేస్తున్నారు సుక్కు అండ్ హిస్ టీమ్. అందుకే ఆఫ్టర్ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైం తీసుకోవట్లేదు. మ్యాక్సిమం నెలన్నర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సెప్టెంబర్ నుంచే అసలు కథ మొదలు కానుంది. ఆల్రెడీ 2 పాటలు, ఓ టీజర్ వదిలిన పుష్ప టీం సెప్టెంబర్ నుంచి ప్రమోషన్స్ మీద సీరియస్గా ఫోకస్ చేయాలని నిర్ణయించింది. మరో టీజర్ సాంగ్తో ప్రమోషన్స్ను రీస్టార్ట్ చేసేలా ప్లాన్స్ రెడీ చేస్తున్నారు పుష్ప 2 మేకర్స్. కల్కి 2898 ఏడీ సక్సెస్ విషయంలో ప్రమోషన్స్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి. అందుకే పుష్ప 2 విషయంలో కొత్త ప్రమోషన్ స్ట్రాటజీని సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ పుష్ప 2 మీద పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ హైప్ మరింత పెంచేలా స్కెచ్ రెడీ చేస్తున్నారు మేకర్స్. మేకింగ్ నుంచి ప్రమోషన్స్ వరకు ఏ విషయంలోనూ తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నారు పుష్పరాజ్. అంతేకాకుండా సెప్టెంబర్ మొదటి వారంలోనే పుష్ప 2 మూవీ నుంచి 3వ సాంగ్ను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ పాట కని విని ఎరుగుని రీతిలో ఉండబోతుందని, ఈ పాటకు థియేటర్స్ బ్లాస్ట్ అవడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు మూవీ యూనిట్. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.